హై వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ వీడియోలో మనం ఎస్ఈఓలో నేను ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాను అనేది చూద్దాం. ఓకే, చూడండి. ఎస్ఈఓలో స్టార్టింగ్ వచ్చేసి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అసలు ఎస్ఈఓ అంటే ఏంటో అనేది నేర్చుకుందాం. తర్వాత వచ్చేసి దానిలో ఎస్ఈఓలో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఏమేమి అవ్వాలి, నేను చేసిన సైట్స్, ఓకేనా, అది ఎలా నడుస్తున్నాయి, నేను ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేశాను అనేవి దాని గురించి నేర్చుకుందాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ ఎస్ఈఓ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ఏంటో నేర్చుకుందాం. ఓకే, తర్వాత వెబ్సైట్ ఏంటి, దాని నిచ్ ఏంటి, డొమైన్ ఏంటి, వెబ్ హోస్టింగ్ అనేవి ఏంటి అనేది మొత్తం ఈ సెక్షన్ 1లో నేర్చుకుందాం. ఓకే, టార్గెట్ ఆడియన్స్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి మనకు కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, ఓకే, దాని గురించి బేసిక్స్. తర్వాత వచ్చేసి మనం వెబ్సైట్ని సెటప్ చేయడం, తర్వాత వెబ్సైట్ని మనం వెబ్లోకి ఎలా యాడ్ చేయాలి, కాంపిటీటర్స్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది మొత్తం మనం ఈ సెక్షన్ 1లో నేర్చుకుందాం. సెక్షన్ 2లోకి వచ్చేసి మొత్తం మనం కంప్లీట్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఓకే, ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి నేర్చుకుందాం. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో చూడండి, నేను ఇక్కడ కొన్ని టిప్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి చూద్దాం. తర్వాత వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్, ఒక సింగిల్ ఆర్టికల్ గురించి కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా, ఒక ఆర్టికల్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలనేది చూద్దాం. కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటో చూద్దాం. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు ప్రాక్సిమిటీ ఏంటి, ప్రామినెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకేనా, తర్వాత పెర్మలింక్ ఏంటి, ఇంటర్నల్ లింక్ ఏంటి, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నిటి గురించి చూద్దాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇమేజ్ ఆప్టిమైజేషన్, ప్రమోటింగ్ ఆర్టికల్స్, ట్రాకింగ్ అంటే ఒక కీవర్డ్ని ఎలా ట్రాక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఆన్ పేజ్, ఇవే కాకుండా నేను ఇంకా చాలా టిప్స్ అంటే దీనిలో నేను టైప్ చేయలేని కూడా మీకు ఇంకా చాలా చెప్తాను. అవన్నీ ఏంటి అంటే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో నేర్చుకుందాం. ఓకే, తర్వాత వచ్చేసి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అయిపోయిన తర్వాత సెక్షన్ 2లో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో సోషల్ మీడియా ప్రొఫైల్స్ గురించి, ఓకేనా, తర్వాత మన గూగుల్ని మన వెబ్సైట్ని గూగుల్లోకి యాడ్ చేయడం, ఓకేనా, బింగ్లోకి యాడ్ చేయడం. ఓకే, తర్వాత వచ్చేసి గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ ఏంటి, బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ ఏంటి, వాటి గురించి నేర్చుకుందాం. తర్వాత వచ్చేసి మన పోస్ట్ని గూగుల్లో ఎలా ఫిట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. పోస్ట్ని అప్డేట్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, ఒక పోస్ట్లో వీడియో ఎలా యాడ్ చేయాలి, ఓకేనా, తర్వాత దాన్ని మనం వెబ్సైట్ సెర్చ్ ఇంజన్లో ఎలా అప్డేట్ చేయాలి అనే దాని గురించి కూడా ఇక్కడ నేర్చుకుందాం. ఓకే, ఇదంతా మనకి ఏంటి అంటే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లోకి వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి చూడండి, ఇంతే కాకుండా నేను కొన్ని ట్రిక్స్ కూడా నేర్పిస్తాను. అవి దీనిలో టైప్ చేయలేదు, అవన్నీ మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూద్దాం. ఓకేనా, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. తర్వాత వచ్చేసి ఎస్ఈఓలో లింక్ బిల్డింగ్ అంటే ఏంటి, ఓకేనా, ఆ లింక్ బిల్డింగ్లో మనం సబ్మిషన్స్ ఎలా చేయాలి, అంటే డైరెక్టరీ సబ్మిషన్స్ ఎలా చేయాలి, నో ఫాలో లింక్స్ ఏంటి, డూ ఫాలో లింక్స్ ఏంటి, తర్వాత ఆర్టికల్ డైరెక్టరీస్లో ఆర్టికల్స్ని ఎట్లా సబ్మిట్ చేయాలి అనే దాని గురించి, బ్లాగ్ కామెంటింగ్ గురించి, ఓకేనా, తర్వాత వచ్చేసి ఫామ్ పోస్టింగ్స్ గురించి, అక్కడ నుంచి బ్యాక్ లింక్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా, తర్వాత చూడండి, ఫామ్స్ని ఎలా సెట్ చేయాలి, గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి కదా కొన్ని, ఈడియూ సైట్స్, జిఓవి సైట్స్, వీటి నుంచి బ్యాక్ లింక్స్ ఎలా తెచ్చుకోవాలి, వీడియో బ్లాగింగ్ ఎలా చేయాలి, తర్వాత వచ్చేసి స్లైడ్ షేర్ సైట్ నుంచి, మనం సోషల్ బుక్ మార్క్ సైట్ నుంచి, గెస్ట్ పోస్టింగ్ నుంచి, ఓకేనా, వీటినన్నిటి నుంచి బ్యాక్ లింక్స్ ఎలా తెచ్చుకోవాలి. తర్వాత కొన్ని మ్యాజిక్ వేస్ ఉంటాయి, అవి మీరు ఎప్పుడు ఎక్కడ వినరు, లేకపోతే మీకు దాదాపుగా తెలుసుండవు అని నేను అనుకుంటున్నాను. వాటి గురించి కూడా నేను పర్సనల్గా యూజ్ చేసే వాటి గురించి కొన్ని మ్యాజిక్ వేస్ ఉంటాయి, వాటిని చెప్తాను మీకు. ఓకేనా, తర్వాత చూడండి, ఇంకా అంతేకాకుండా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఇంకా మనం robots.txt ఫైల్ గురించి, ఓకేనా, తర్వాత వచ్చేసి డొమైన్ అథారిటీ, అలెక్సా ర్యాంక్, బౌన్స్ రేట్, ఈ బౌన్స్ రేట్ అంటే ఏంటి, గూగుల్ పేజ్ ర్యాంక్ అంటే ఏంటి, ఓకేనా, ఈ ఎల్ఐసి కీవర్డ్స్, వీటన్నిటి గురించి కూడా మనం ఏంటంటే ఆన్ పేజ్ ఇంకా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో నేర్చుకుందాం. ఓకే, తర్వాత వచ్చేసి గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ ఏంటి, వాటి ఓవర్వ్యూ ఏంటి, వాటి స్ట్రక్చర్స్, ఓకేనా, డేటా హైలైటర్స్ అంటే ఏంటి, తర్వాత వాటిని ఎలా ఇండెక్స్ చేయాలి, క్రాలింగ్ ఎలా చేయాలి, ఓకేనా, వీటన్నిటి గురించి మనం గూగుల్ ఎనాలిటిక్స్ టూల్స్లో గురించి నేర్చుకుందాం. తర్వాత ఇంటిగ్రేషన్, రియల్ టైమ్, ఆడియన్స్, వీటన్నిటి గురించి కూడా మనం
ఈ గూగుల్ అనాలిటిక్స్ టూల్ నేర్చుకుందాం. ఓకేనా. తర్వాత ఆల్గరిథమ్స్ నేర్చుకుందాం. గూగుల్ ఆల్గరిథమ్స్ ఏంటి, అసలు దానిలో ఏంటి, పాండా ఏంటి, పెంగ్విన్ ఏంటి, ఓకేనా, ఈ ఆల్గరిథమ్స్ ఏంటి, వాటి గురించి నేర్చుకుందాం. ఒకవేళ మీరు మీ సైట్ అనేది బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతే ఆ పాండా రికవరీ నుంచి, పెంగ్విన్ రికవరీ నుంచి మళ్ళీ మనం దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి, బ్లాక్ లిస్ట్ నుంచి ఎలా రికవర్ చేయాలి, హమ్మింగ్ బర్డ్ ఏంటి, ఓకేనా, ఈ DCMI పైరేట్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా నేర్చుకుందాం. తర్వాత వచ్చేసి వర్డ్ప్రెస్ SEO, వర్డ్ప్రెస్లో మన టిప్స్ గురించి చెప్తాను. ఓకేనా. తర్వాత దాంట్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ ప్లగ్గిన్స్ ఉంటాయి, ఆ ప్లగ్గిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకొని ఎలా యూజ్ చేయాలనేది కూడా మనం దీనిలో నేర్చుకుందాం. అంతేకాకుండా చూడండి, కొన్ని ఇంపార్టెంట్ SEO టూల్స్ ఉంటాయి. ఓకేనా. ఆ టూల్స్ గురించి కూడా మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. అంతేకాకుండా లాస్ట్ సెషన్ 11 సెషన్స్ ఉంటాయి. 11th సెషన్లో మనం అడ్వాన్స్డ్ SEO టిప్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. SEO అంటే మనకేంటంటే కస్టమ్ వెబ్సైట్స్, అంటే మీరు PHP ద్వారా HTML ద్వారా చేసిన వెబ్సైట్ని ఎలా చేయాలి, ఇక్కడ ఇదంతా వర్డ్ప్రెస్కి సంబంధించిన టిప్స్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మన కస్టమ్ వెబ్సైట్స్ ఉంటాయిగా, PHP యూజ్ చేసి, HTML యూజ్ చేసి, వాటి గురించి నేర్చుకుందాం. తర్వాత బ్లాగర్ SEO గురించి కూడా నేర్చుకుందాం. నేను ఇది ఇక్కడ టైప్ చేయలేదు కానీ, ఓకేనా. తర్వాత ఇదంతా నేర్చుకున్న తర్వాత మీకు ఒక వెబ్సైట్ వస్తే దాన్ని SEO ఎలా చేయాలి, దానికి అసలు ఆ సైట్ SEO చేయొచ్చా చేయరాదా అనే టిప్స్, ఓకేనా. తర్వాత మీరు SEOకి సంబంధించిన జాబ్స్ని ఎలా వెతకొచ్చు అనే దాని గురించి, మనం ఏమేమి థింగ్స్ అవాయిడ్ చేయాలి SEO చేసేటప్పుడు అనే దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా. ఇవన్నీ మనం ఈ కోర్సులో నేర్చుకుందాం. మొత్తం మీకు 90 to 100 వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ అన్నీ నేర్చుకుంటే మీరు ఈజీగా ఒక బిగినర్, ఇది అందరికీ యూజ్ అవుతుంది, బిగినర్కి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఆల్రెడీ SEO వచ్చిన వాళ్ళకి, అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ 90 to 100 వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. దీన్ని మీరు నేర్చుకుంటే మీరు ఓన్గా అర్న్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మీరు ఎవరికైనా వెబ్సైట్స్ ఉన్న వాళ్ళకి SEO కూడా చేసి ఇవ్వచ్చు. అలా కూడా మీరు చేసేసుకోవచ్చు. నేను మీకు లాస్ట్లో యూట్యూబ్లో కూడా చెప్పాను, SEO అనేది ఏది మ్యాజిక్ కాదు. ఓకేనా. మీరు ఏదో టైంపాస్కి చేసేస్తా అంటే కుదరదు. చూడండి, దీని మీద కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇవి ఇచ్చిన టాపిక్స్ మీద మీరు ఈ వీడియోస్ని కనుక కరెక్ట్ విని, నేను చెప్పినట్టు కరెక్ట్ ఫాలో అయిపోతే మీరు కూడా మంచి రిజల్ట్స్ పొందొచ్చు. సో వ్యూవర్స్, నెక్స్ట్ లెసన్ నుంచి మనం SEOలో ఈ ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకుందాం.